రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతాన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఘర్షణలో జైల్లో ఉన్న బాల్కసుమని బయటకు వచ్చారు. ఆయన మనతో పట్టున్నారు. ముందుగా జైలు నుంచి బయటకు వచ్చిన మీకు స్వాగతం. 14 రోజుల పాటు ఎట్లా ఉన్నారు? అంటే జైల్లో చాలా ఇబ్బంది ఉండే 16 రోజులు, ఇవాళకి 16వ రోజు. చాలా దోమలు, చాలా ఇబ్బందులు. సరిగా చక్కగా చూసుకోకుండా పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ మేరకు రకరకాల రిస్ట్రిక్షన్స్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టిరు. ఇక తప్పదు, భరించినాం. ఈ ఘటనకు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? డెఫినెట్గా కేతన్పల్లిలో 22 స్థానాలకు గాను మేము 14 స్థానాలు గెలిచినాం. కేవలం 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏదో రకంగా మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలని వివేక్ గారు ప్రయత్నం చేశారు. అది కుదరలే. నేను బయట ఉంటే అది సాధ్యం కాదని చెప్పి నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను 16 రోజుల పాటు జైల్లో పెట్టిండు. అయినా కూడా మా కౌన్సిలర్లు 14 మంది చాలా గట్టిగా నిలబడ్డారు, మొండిగా నిలబడ్డారు. సో ఇప్పటికైనా మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయాన్ని అర్థం చేసుకొని అక్కడి ప్రజా తీర్పును గౌరవించాలని నేను కోరుతున్నా. ఒకప్పుడు వేరే పార్టీలో ఉన్న వివేక్ని మీరే మీ సొంత పార్టీలోకి ఆహ్వానించారు. అందులో మీరు కీలక పాత్ర పోషించారు. ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే రాజకీయాల్లో వివిధ పార్టీలలో వ్యక్తులు ఉండడం సహజం. రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నప్పుడు వాటిని రాజకీయ వైరుధ్యాలుగానే చూడాలి, భిన్నాభిప్రాయాలుగా చూడాలి. అదేవిధంగా వాళ్ళ పార్టీల పాలసీలుగా చూడాలి తప్ప వ్యక్తిగత శత్రుత్వాలు పెట్టుకోవద్దు. నేను ఎన్నడూ కూడా వివేక్ గారి విషయంలో కానీ ఇంకొకరి విషయంలో కానీ వ్యక్తిగత శత్రుత్వాలు పెట్టుకోలే. రాజకీయపరమైనటువంటి వైరుధ్యంగానే దాన్ని చూసినా తప్ప నేను ఎన్నడూ వ్యక్తిగత శత్రుత్వంగా చూడలే. కానీ వాళ్ళ వివేక్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మొత్తం అందరినీ వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళందరినీ వ్యక్తిగతంగా శత్రువులుగా చూస్తూ ఉన్నారు. నేను ఒక్కరిని కూడా 10 ఏళ్లలో జైల్లో పెట్టలే. ఇదే వివేక్ను జైల్లో పెట్టలే. ఆయన 16 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టిండు. సరే, నేను ఇప్పటికైనా ఏం కోరుతున్నాను, నన్ను జైల్లో పెట్టిర్రు, మీ కళ్ళ మంట, మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా. ఇప్పటికైనా కేతన్పల్లి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించమని కోరుతున్నా. ఈ ఎన్నిక సందర్భంగా మంచిర్యాల జిల్లా అధికార యంత్రాంగం ఎలా వ్యవహరించింది? వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఇలాంటి ఘటన రాలేదని మీరు గతంలో అన్నారు. ఇప్పుడు ఏమంటారు? డెఫినెట్గా మంచిర్యాల జిల్లాలో ఉన్న యంత్రాంగం అంతా వాళ్ళు పోలీసులు గారు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. ఆ డీసీపీ, ఆ కలెక్టరు, ఆ సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు, ఆ ఎంఆర్ఓ, స్పెషల్ ఆఫీసర్లు ఏం పని చేస్తున్నారు? వాళ్ళెవరు కూడా అధికారుల లెక్క లేరు. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. వివేక్ తొత్తులుగా మారిపోయారు. అరే, వాళ్ళకేమైనా కనీసం ఇంగితం ఉందా? చదువుకున్నారా, చదువుకోలేరా? రాజ్యాంగం తెలుసా, చట్టాలు తెలుసా, తెలివయా? ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారులుగా మీరు ఇజ్జత్ తీసుకోకూర్రి, కొంచెం ఇజ్జత్ నిలబెట్టుకోరు. మీకు ఇజ్జత్ ఉండాలి. ఇంత నేను మీకోసం మాట్లాడుతున్నా, మీ గురించే మాట్లాడుతున్నా. ఇజ్జత్ లేని బతుకులు అవుతున్నాయి. మీ తూ అంటున్నారు జనం. చివరిగా మీ డిమాండ్, ప్రస్తుతం మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ డేట్ ఇవ్వాలి. ట్రాన్స్పరెంట్గా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటట్టుగా ప్రజాస్వామ్యయుతంగా అక్కడ అది జరగాలి. అది జరిగేటట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని మారాలని నేను కోరుతా ఉన్నా. ఇదే బాల్కసుమన్ యొక్క అభిప్రాయం. అంటే ఎన్నికలు ప్రకటబందీగా పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్తో జైలు నుంచి బయటకు వస్తున్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.